సౌండ్ పొల్యూషన్తో జరుగుతున్నటువంటి ప్రమాదాలను ఇబ్బందులను నివారించడానికి హైదరాబాద్ పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లో కంప్లీట్గా డీజేల మీద నిషేధం పెట్టిరు. కొన్ని చోట్ల నియంత్రణ కూడా చేస్తాము అని చెప్పారు. ఆల్రెడీ ఇవాళ నుంచే ఆదేశాలు కూడా అమల్లోకి వస్తాయని చెప్పి హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఆర్డర్స్ కూడా పాస్ చేసిర్రు. దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అయితే కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో వివిధ మతాలకు సంబంధించినటువంటి పెద్దలతో రాజకీయ నాయకులతోటి సివి ఆనంద్ ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సో రెగ్యులర్గా వినాయక నిమజ్జనం కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, మిలాదున్ నబీ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, ఇట్లా రకరకాల పండుగల సందర్భంలో ఖచ్చితంగా డీజేలు వాడుతూ ఉన్నారు. అట్లాగే ఫైర్ క్రాకర్స్ కూడా వాడుతూ ఉన్నారు. ఇవి చాలా సౌండ్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను ఇట్లా చాలా సమస్యలకు కారణమవుతూ ఉన్నది. అట్లాగే డీజే సౌండ్ వలన హార్ట్ అటాక్ వచ్చి కొందరు చనిపోతున్న సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో అట్లా చాలామంది పోలీసులకు కంప్లైంట్ కూడా చేసినట్టుగా సివి ఆనంద్ చెప్పారు. 100కు డయల్ చేసి అంటే గల్లీలో డీజేలు పెట్టి తిప్పుతూ ఉంటే ఆ సౌండ్ భరించలేక చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, గుండె సంబంధిత వ్యాధులతో ఉన్న వాళ్ళు ఉంటారు. ఇట్లా ప్రమాదకరంగా మారుతున్నాయి. కాబట్టి చాలామంది నుంచి మాకు ఫిర్యాదులు వచ్చినాయి. దాంతో ఈ మత పెద్దలతోటి రాజకీయ నాయకులతోటి భేటీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పేసి సివి ఆనంద్ చెప్పారు. అయితే ఇందులో 2 జోన్లుగా విభజించారు. వాటిని ఆ జోన్ల ప్రకారంగా నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్న 4 జోన్లుగా విభజించారు. ఆ 4 జోన్ల ప్రకారంగా అక్కడ ఎట్లా వాడాలి, ఏ టైంలో డీజేలకు అనుమతి ఉంటుంది అనేది కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఖచ్చితంగా ఇక నుంచి డీజే వాడాలంటే ఖచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. పోలీసుల అనుమతి లేకుండా డీజే వాడినట్టయితే ఖచ్చితంగా కేసు నమోదు చేస్తామని చెప్పారు. సో కేసు పెడితే దాదాపు మొదట్లో 5 ఏళ్ల జైలు శిక్ష ప్లస్ ₹1,00,000 జరిమానా. మొదటిసారి నిబంధనలు ఉల్లంఘించి అనుమతి తీసుకోకుండా డీజే పెట్టి అట్లాగే పరిమితికి మించిన సౌండ్ తోటి వాడితే మొదటిసారి 5 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా. ఒకవేళ ఇదే మళ్ళీ రిపీట్ అయితే అంటే ఏడాది లోపల మళ్ళీ అలాగే ఉల్లంఘిస్తే నిబంధనని అప్పుడు అది 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, అట్లాగే ఈ ఏదైతే ₹1,00,000 జరిమానా ఉందో దాన్ని కూడా పెంచుతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. భారతీయ న్యాయ సంహితలోని చట్టాల ప్రకారం ఆ వివరాలన్నీ కూడా వాళ్ళు వెల్లడించారు. సో మొత్తంగా 4 జోన్లుగా విభజించారు దీన్ని. ఇండస్ట్రియల్ ఏరియాలో డే టైంలో 75 డెసిబల్స్, అట్లాగే నైట్ టైంలో వచ్చేసి 70 డెసిబల్స్ వరకు అనుమతి ఉంది. అది పోలీస్ అనుమతితోటి, పోలీస్ పర్మిషన్ తీసుకొని మనం ఇంత వరకే సౌండ్ను పరిమితి వరకే వాడతామని చెప్పి అనుమతి తీసుకున్న తర్వాత ఇండస్ట్రియల్ ఏరియాలో డే టైంలో 75 డెసిబల్స్, నైట్ టైంలో 70 డెసిబల్స్ వరకు అనుమతి ఇస్తున్నారు. అట్లాగే కమర్షియల్ ఏరియాలో డే టైంలో అయితే 65 డెసిబల్స్, నైట్ టైంలో అయితే 55 డెసిబల్స్. అదే రెసిడెన్షియల్ ఏరియాలో డే టైంలో 55 డెసిబల్స్, అట్లాగే నైట్ టైంలో 45 డెసిబల్స్ వరకు అనుమతి ఉంటుందని చెప్పారు. ఇక సైలెన్స్ జోన్లో 50 డెసిబల్స్ డే టైంలో, నైట్ టైంలో 40 డెసిబల్స్ వరకు ఉంటుందని చెప్పారు. సో ఈ డే టైం అంటే ఉదయం 6 నుంచి 10 వరకు, ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే ఈ పరిమితి ఉంటుంది. 10 నుంచి మిగతా టైంలో మళ్ళీ తెల్లవారు ఉదయం 6 గంటల వరకు కూడా నైట్ టైంగా పరిగణిస్తారు. ఆ టైంలో వాళ్ళు ఏదైతే పరిమితి పెట్టిరో, డెసిబల్స్ కౌంట్లో పరిమితి పెట్టిరో ఆ పరిమితిలోనే డీజే వాడాల్సి ఉంటుంది. అంతకు మించి సౌండ్ పరిమితి వాడడం కానీ, ఫైర్ క్రాకర్స్ పేల్చడం కానీ, ఇట్లా హంగామా చేయడం కానీ చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక ఏవైతే హాస్పిటల్స్, విద్యా సంస్థలు, కోర్టులు ఇట్లాంటి పరిధిలో కంప్లీట్గా రాత్రి టైంలో కంప్లీట్గా ఇట్లాంటి ప్రాంతాల్లో నిషేధం పెడతామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో 100 మీటర్ల దూరం నుంచే వీటిపైన 100 మీటర్ల దూరంగానే ఉండాలి. స్కూళ్ళకి కానీ, హాస్పిటల్స్ కానీ, కోర్టులకు కానీ 100 మీటర్లు దాటి ఆ దూరంలోనే ఉండాలి తప్పితే అంతకు మించి ముందుకు రావద్దు అని చెప్పి అక్కడ చెప్తా ఉన్నారు. సో ఇట్లా ఏమాత్రం వైలేషన్ చేసినా కానీ దాదాపు ఒక 5-6 సెక్షన్ల కింద కేసులు పెడతామని చెప్పేసి సిటీ పోలీసులు చెప్తా ఉన్నారు. ఇందులో బిఎన్ఎస్కు సంబంధించిన సెక్షన్లు ఉన్నాయి, అట్లాగే హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్కి సంబంధించినటువంటి సెక్షన్లు కూడా ఉన్నాయి.
ఇందులో బిఎన్ఎస్ 223, 280, 292, 293, 324, 152 ఇట్లా పబ్లిక్గా న్యూసెన్స్ క్రియేట్ చేయడం, ఇది ప్రభుత్వ ఇచ్చిన ఉత్తర్వులను బేఖాతరు చేసి న్యూసెన్స్ క్రియేట్ చేయడం, ఇట్లాంటి అంశాలన్నిట్లలో కూడా వీళ్ళు కేసులు పెడతామని చెప్పి ప్రకటించారు. సో అట్లాగే వివిధ చట్టాల ప్రకారం కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇట్లా మల్టిపుల్ టైమ్స్ ప్రభుత్వం నుంచి పోలీసుల నుంచి అనుమతి తీసుకోకపోయినా కేసు నమోదవుతుంది. ఒకవేళ అనుమతి తీసుకున్న తర్వాత కూడా పరిమితికి మించి ఇండస్ట్రియల్ ఏరియా, కమర్షియల్ ఏరియా, ఇట్లా ఈ ఏరియాలను బట్టి పరిమితిని మించి సౌండ్ సిస్టమ్ని వాడినా, పరిమితికి మించి ఫైర్ క్రాకర్స్ పేల్చడం కావచ్చు, ఇదంతా చేసినా కూడా ఖచ్చితంగా కేసు నమోదవుతుంది అని చెప్పి హైదరాబాద్ సిపి ఎవరైతే ఉన్నారో సివి ఆనంద్ ఆయన ప్రకటించారు. ఎందుకు అంటే ఈ హాస్పిటల్స్ ఏరియాలో ఈ పేషెంట్లు ఉంటారు, అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. స్కూల్స్ దగ్గర కూడా ఇట్లాంటి సౌండ్ సిస్టమ్ పెట్టడం వల్ల పిల్లలకి ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి వీటికి 100 మీటర్స్ దూరంలోనే ఇవి జరగాలి. అది కూడా నైట్ టైంలో కంప్లీట్గా సైలెన్స్ జోన్లో నైట్ టైంలో వాడద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి అయితే 5 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా. అదే మళ్ళీ రిపీట్ అవుతే అది ఇంకా పెరుగుతూ పోతూ ఉన్నది. 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది. అట్లాగే రిపీటెడ్గా తక్కువ కాలంలో రిపీటెడ్గా ఉల్లంఘిస్తే రోజుకి దాదాపు 3,000 నుంచి 5,000 వరకు రోజుకి 3 నుంచి 5,000 వరకు జరిమానా కూడా విధిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. సో కంప్లీట్గా ఇక నుంచి హైదరాబాద్లో ఈ డీజేల వాడకం మీద కావచ్చు, ఇతరత్ర ఫైర్ క్రాకర్స్ కావచ్చు, వీటన్నిటిపైన ఆంక్షలు ఉంటాయని చెప్పారు. అన్ని రకాల మతాల ర్యాలీలు కావచ్చు, ఇవి ఏవైనా సరే, ఏ మతమైనా సరే, అన్ని మతాలకు సంబంధించినటువంటి ర్యాలీలు, ఇతరత్ర కార్యక్రమాల్లో పబ్లిక్గా ఇట్లాంటి లౌడ్ స్పీకర్లు పెట్టడం, డీజే లాంటి సౌండ్ సిస్టమ్లు పెట్టి న్యూసెన్స్ క్రియేట్ చేయడం, పెద్ద పెద్ద ర్యాలీలో ఫైర్ క్రాకర్స్ పేల్చడం, ఇవన్నీ కూడా ఉండొద్దు. నిబంధనల మేరకు పరిమితి ప్రకారం మాత్రమే ఉండాలి అని చెప్పేసి సివి ఆనంద్ ప్రకటించారు. సో ఇవాళ నుంచే ఆ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినాయి. ఇక నుంచి ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వాళ్ళు అందులో చెప్పినటువంటి పారామీటర్స్ కాకుండా అంతకు మించి సౌండ్ తోటి డీజేలు వాడినా, ఇతరత్ర మైక్ సిస్టమ్, సౌండ్ యాంప్లిఫైయర్స్ ఇట్లాంటి ఏవి వాడినా కూడా ఖచ్చితంగా 5 ఏళ్ల జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అట్లాగే ₹1,00,000 జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇవాళ నుంచి అమల్లోకి వచ్చినాయి. కాబట్టి ఇక నుంచి రాష్ట్రంలో హైదరాబాద్లో ముఖ్యంగా రాష్ట్ర రాజధానిలో సౌండ్ పొల్యూషన్ అట్లాగే ఎయిర్ పొల్యూషన్ కూడా కాస్త తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఘనంగా మా పండుగలు చేసుకోవాలి, ఘనంగా మేము ర్యాలీలు తీసుకోవాలని అన్ని మతాల వాళ్ళకి ఉంటుంది. కానీ దానివల్ల అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏ ఒక్కరికని కాదు, అన్ని రకాల వారికి, అన్ని వర్గాల వారికి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. సో ఏ ఒక్కరు కూడా ఇబ్బంది కలగొద్దు, అందరూ సురక్షితంగా ఉండాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ నిబంధనలు పాటిస్తేనే బాగుంటుంది అన్నది పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి ఇప్పుడైతే హైదరాబాద్కి ఇది పరిమితమైంది. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే డీజేలతోటి చాలా సమస్యలు అవుతూ ఉన్నాయి, గొడవలు అవుతూ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ అవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి హైదరాబాద్లో మతపరమైన వాటిలలో ఇట్లాంటి వాటిపైన నిషేధం పెట్టారు. సో నెక్స్ట్ జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.